వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కాబోయే ఎమ్మెల్సీ చాలా వరకు రాజశేఖర్ గారు. ఎందుకంటే ఎమ్మెల్సీ అనేది కాకపోతే కాబోయే అని అన్నాం. అలాగే వేదిక వచ్చిన పెద్దలకు, బీజేపీ నాయకులకు, మిగతా ఇతర అందరికీ, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మనకు 2 పర్యాయాలు మీటింగ్ వేయడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ అందులో వ్యూహాలు, ఎందుకంటే వ్యాపారి చిరంజీవిరావు గారు ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో వ్యూహంతో చాలా మెజార్టీతో ఫస్ట్ రౌండ్లోనే మరి ఏదైతే ఆయన గెలిచారో దానిలో భాగంగానే ఈ రోజున ఆయన ఏ విధంగా చేస్తే ఎలక్షన్, ఎందుకంటే మామూలు ఎలక్షన్ వేరుగా ఉంటుంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే పట్టభద్రుల ఎలక్షన్ కాబట్టి దీంట్లో ఏ విధంగా ఓటర్ని మనం అనుసంధానం అవ్వాలి, ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా అనేది అన్ని కూడా నేర్పడం మనం చేస్తారు. అలాగే వాగడ మీటింగ్ వేసి మీ అందరికీ కూడా ఏదైతే మన ఏలూరు నియోజకవర్గం నుంచి ఎక్కువ ఓటర్లు నమోదయ్యేటట్టుగా చూడమని చెప్పామో దాంట్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరి వంతు వాళ్ళు చేసి మరి అత్యధికంగా ఏలూరులోనే 12,644 ఓట్లు దాంట్లో నమోదు చేశారు. ముందుగా వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెబుతున్నా. దీంట్లో ఏదైతే ఈ ఫిగర్ రావడానికి మన ఫ్లాష్ సంస్థ కూడా వాళ్ళ సహకారాన్ని మాకు అందించారు ఓటర్లతో, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తప్పనిసరిగా ఏదైతే మనం అన్ని ఓటర్లను నమోదు చేశామో మరి మన చిరంజీవి గారికి కూడా మనం మాట ఇచ్చున్నాం, అలాగే రాజశేఖర్ గారికి రేపు రాబోయే ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీ మా జిల్లాలో మా నియోజకవర్గం నుంచి ఇస్తానని చెప్పాం. అదే విధంగా కూడా ఇవ్వాల్సిన బాధ్యతను కూడా మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే మంచి చేయడానికి టైం పడుతుంది, చెడు చేయడానికి 1 నిమిషంలో చేసేయచ్చు. వైసీపీ ప్రభుత్వం చెడు చేసింది కాబట్టి డే 1 నుంచే చేసుకుంటూ వెళ్ళిపోయింది. ప్రతిదీ ఆలోచించి చేస్తున్నాం కాబట్టి అభివృద్ధి నిదానంగా కనిపించినా అంచెలంచెలుగా మంచి జరుగుతుందా లేదనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. దాన్ని కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ అర్థం చేసుకుంటూ మరి ఏదైతే మొట్టమొదటి ఎలక్షన్ మనం చేస్తున్నామో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో దానికి అందరూ కూడా ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో ఏ విధంగా చేసామో ఇప్పుడు కూడా మనం అందరూ అదే విధంగా ప్రయాణం చేస్తున్నాం. ఇంకా అల్మషం లేకుండా తప్పనిసరిగా ఎమ్మెల్సీ గారికి అత్యధిక మెజార్టీని ఏలూరు నియోజకవర్గం నుంచి ఏదైతే వీళ్ళు చెప్పారో అవన్నీ కూడా ప్రోగ్రామ్ సిస్టమేటిక్ గా మనం కూడా ఫాలో అప్ చేసుకుంటూ మనం ప్రతి ఓటు కూడా ఏదైతే పోలు అవ్వాలి అనుకుంటున్నాం 12,644 100% పోలు ఏదైతే చేయవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.